కంచుకుప్పల్ల కోటే కుర్తుడు కుర్తుడు భార్య కార్తీక శీలమ్మ కనుగుడు కార్తీక మహారాజు ఉండడమ్మా ఎల్లమ్మ పుట్టినప్పుడు పుట్టాలు పుట్టు గౌను పంపిడు ఈనాడు చిన్నప్పుడే తనకి లగ్గం వేయమంటే జరిగి పెద్దదైన తర్వాత లగ్గం వేస్తాను మాటిచ్చిన లగ్గం వేద్దాం మామా రాక్షసులకిచ్చి లెక్క వేస్తానంటున్నావు మరి వాళ్ళు ఏమో రాక్షస రాక్షస బలగం ఉన్నదయ్యా క్షత్రియ వంశము రాక్షస బలగం ఉన్నది నాడు ఒక కార్తీక మహారాజు అంటే నాడు ఒక సామాన్య కొడు కాదు మరి 12 శృతులు లెక్క పడాలన్నప్పుడు చూడు గడగడ గడగడ కొనుక్కుతున్నాడు ఎల్లమ్మ కార్తీక మహారాజు అంటే సామాన్య కొడు కాదు వాడు మరి నాడు కాదులు వద్దంటే దేవతల ప్రారంభిస్తున్నాడు అన్నప్పుడుగా రేణుగా ఎల్లమ్మ నాయన దంగవయ్య ఎట్లయితే నేను ఒక సేవనం పెడుతున్నా మధ్యవద్ద అంటే నేను వేల కచ్చేరి మీద 14 వదనాల గడదమ్మ మాతాలి గడదమ్మకి గవంత గంట కట్టాలి నన్ను లగ్గం వేసుకునేవాడు 14 వదనాలు గాలి లోపల ఎగరాలి గడ్డ కొట్టాలి గాలి లోపల గద్దోలు ఎగరాలి గడదమ్మ గడ్డ కొట్టాలి గడ్డ నాదు ఒక ముందుకు ఎల్లమ్మ లగ్గం ఎల్లమ్మ లగ్గం ఎల్లమ్మ లగ్గం అంట కొట్టాలి గడవేదనాదు ఒక ముందుకే తప్పుకోడు సముదాలు ఎరగాలి బాగా కొట్టాలి చడలేని పత్రి పురుగుముట్టని పుష్పం అప్పుడు జంగలి చామంతి పూతోని కంచుకోటి లింగాల పూజ కూడా కట్టాలి రామపై 3 కోట్ల దేవాలయాలు వెండుకొండ కైలాసం జర వచ్చినారే రామపై 3 కోట్ల దేవాలయాలు ఎల్లపేట అర్థంలో ఒక ఎల్లలేకపోతున్నారంట వీరి దగ్గర కంచుకుప్పల కొండ మీద ఉత్తరమంటే అప్పుడు కార్తీక మహారాజు కన్నవారు महाराज ఉన్నవారా ఏం చేస్తున్నావురా महाराज कोटकावल ఉన్నవా